అయ్యా, ఒకప్పటి ముద్రగడ్డ పద్మనాభం నిన్నటి నుంచి మీరు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మీరు మీడియా ద్వారా పత్రికల్లో వార్తలు చూసి పద్మనాభరెడ్డి గారు మీరు ఈ రోజు నుంచి ఈ నామకరణం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీలో గెలిచినందువల్ల మీరు ఇచ్చిన ఛాలెంజ్ అనుగుణంగా మీరు పేరు మార్చుకుంటారని చెప్పి ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా నామకరణం మీ అంతటి మీరే చేసుకుని గెజిట్ పబ్లికేషన్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషపడడం. వాస్తవానికి మీరు ఎప్పుడూ ఆ జాతిలో కలిసిపోయారు. ఇవాళ కొత్తగా ఏం లేదు, ఇవాళ కొత్తగా గెజిట్లో పెట్టమని చెప్పన్నారు. ఎప్పుడో మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మీరు ఆ జాతి పక్షులు అయిపోయినారు. మీరు ఇవాళ అన్నారు జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తాం. జగన్మోహన్ రెడ్డి సేవల్లో మీరు పూర్తిగా మీ శేష జీవితం అంతా కూడా ఆయన సేవ చేసుకుంటూ ఆ మార్గంలోనే మీరు అన్నీ ఆ పార్టీకి కానీ మీరు అనుకుంటున్న నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరలించాలని కోరుకుంటూ గతంలో కూడా ఈ కాపు జాతి చేసుకున్న పాపమో దురదృష్టమో తెలియదు, కానీ మీకు ఒకటో రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కాపులకు ప్రవేశం లేదు అని ఏ పొద్దైతే మీ ముంగుట్లో మీరు పెద్ద బోర్డు పెట్టారే ఆ పొద్దు ఈ జాతి పైన మీకున్న అంకిత భావం చిత్తశుద్ధి తెలిసిన విషయమే. కాబట్టి మీరు పద్మనాభరెడ్డిగానే ఆంధ్రప్రదేశ్లో ఇంకటి నుంచి మిమ్మల్ని పిలువబడతాం. భవిష్యత్తులో కాపుల గురించి కానీ బలిజల గురించి కానీ కాపు ఉద్యమాన్ని గురించి కానీ కాపు నాయకుల గురించి కానీ ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడితే మీకు కాపులు బలిజలు ద్వారా మీకు మెట్టు దెబ్బలు తప్పవు అని చెప్పి కాపులు బలిజలు ఏకకంఠంతో తెలియజేస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పద్మనాభరెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి సేవలను ఉండాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న గొప్ప అదృష్టము, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న గొప్ప అదృష్టము, మీరు ఈ ఆ పార్టీల చూపు మీ చూపు ఆ పార్టీల పైన లేకపోవడం. ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఆ పార్టీల గతంలో మీ స్టోరీ చూస్తే మీరు చేయని పార్టీలన్నీ మొటాష్, ఏదో కొద్ది కాలం పాటు ఉన్నాయి కానీ ఎప్పుడూ లేదు. కాబట్టి మీరు అలాగే కొనసాగాలని కోరుకుంటూ నమస్కారం. అయితే కట్ చేయి.